సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ మ్యాచ్ గెలిచి గత 5 మ్యాచ్‌లుగా కొనసాగుతున్న స్ట్రీక్‌నైతే బ్రేక్ చేశారు. చేజింగ్ టీమ్సే మ్యాచెస్ గెలుస్తాయి అనే సెంటిమెంట్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉన్న రోజున టాస్ మ్యాటరే కాదనేది మరోసారి ప్రూవ్ చేశారు. అండ్ ఈడెన్ గార్డెన్స్‌లో అవే మ్యాచ్ అది కూడా 65 రన్స్ తేడాతో గెలిచారు. కంఫర్టబుల్ విన్ ఇది. అండ్ ఇవాళ మ్యాచ్‌లో నాకు మరీ ముఖ్యంగా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. బ్యాటింగ్‌లోను, బౌలింగ్‌లోను తన మార్క్‌ని ప్రూవ్ చేసి ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ కదా! అన్ని పాజిటివ్సే ఉన్నాయంటే కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. గత కొన్ని సీజన్లుగా మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచెస్ అనేవి హై స్కోరింగ్ మ్యాచెస్‌గా ఉన్నాయి. ఇవాళ మ్యాచ్‌లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే మనకి ఎస్ఆర్హెచ్ 226 స్కోర్ చేసింది. కానీ ఈ మ్యాచ్ జరిగిన పిచ్ ఏదైతే ఉందో అది 226 వికెట్ అయితే కాదు. 190-200 వికెట్ మాత్రమే. ఆ 26 రన్స్ ఎస్ఆర్హెచ్ ఏదైతే అది స్కోర్ చేసిందో అది ప్యూర్‌గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ క్రెడిటే. అండ్ మరీ ముఖ్యంగా పవర్ ప్లేలో అభిషేక్, ట్రావిస్ హెడ్ ఆడిన ఆట వల్లనే 226 రాగలిగింది వాళ్ళు. టాస్ గెలిచి కేకేఆర్ అయితే బౌలింగ్ చూస్ చేసుకుంది. అండ్ అది యాజ్ ఎక్స్‌పెక్ట్ సెకండ్ ఓవర్ నుంచి బాదడం మొదలుపెట్టారు. అండ్ మొదట బాదుడు స్టార్ట్ చేసింది అయితే ట్రావిస్ హెడ్డే. దాని తర్వాత అభిషేక్ శర్మ కూడా పిచ్చ కొట్టుడు కొట్టాడు. అండ్ ఇవాళ మ్యాచ్‌లో నాకు నచ్చిన విషయం ఏంటంటే అభిషేక్ శర్మ దగ్గర నుంచి ప్రతి బాలు గాల్లోకి ఆడదాం అనుకోలేదు. గ్యాప్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంతకుముందు ప్రతి బాల్‌ని గాల్లోకి ఆడడానికి ట్రై చేసేవాడు అభిషేక్ శర్మ. ఇవాళ మ్యాచ్‌లో మంచిగా గ్యాప్స్ ఫైండ్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది నాకు. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారో లేదో ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డ్ మీద హై స్కోర్ పెట్టగలుగుతుందంటే ఆ మ్యాచ్‌లో ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ నుంచి మంచి ఇన్నింగ్స్ వచ్చి ఉంటాయి. అండ్ ఇవాళ కూడా అదే జరిగింది. పవర్ ప్లేలో డీసెంట్ స్కోర్ 80+ స్కోర్ చేశారు. అండ్ దానివల్లే టోటల్ 226కి చేరగలిగింది. పవర్ ప్లే లాస్ట్ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా చూడ్డానికి మంచిగా అనిపించాడు. బాగా కనెక్ట్ చేశాడు. ఒక 3, 4 బౌండరీలు కనెక్ట్ చేసిన తర్వాత ఒక డీసెంట్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశాడు అనుకున్నాం. కానీ దొరికిన స్టార్ట్‌ని పెద్ద ఇన్నింగ్స్ కింద కన్వర్ట్ చేయలేకపోయాడు. కానీ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే టైంకి ఎస్ఆర్హెచ్ 8 ఓవర్స్‌లోనే దాదాపు 110 రన్స్ స్కోర్ చేసింది. అండ్ ఆ టైంలో చూస్తే మనం ఎస్ఆర్హెచ్ కన్ఫర్మ్‌గా 250 స్కోర్ చేస్తేమో అనిపించింది. కానీ అక్కడే ఇన్నింగ్స్ కొంచెం స్లో అయినట్టు అనిపించింది. ఎందుకంటే వితిన్ 7, 8 రన్స్ గ్యాప్‌లో మనకి 3 వికెట్స్ కోల్పోయింది ఎస్ఆర్హెచ్. ఫస్ట్ ఇషాన్ కిషన్, దాని తర్వాత వెంటనే అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ క్యాచ్ కొంచెం కాంట్రోవర్షియల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ కేకేఆర్‌ది అలానే బాల్ కలెక్ట్ చేసిన వరుణ్ చక్రవర్తిది ఏం మిస్టేక్ లేదు. మంచి డీసెంట్‌గానే కలెక్ట్ చేశాడు. అండ్ తను కూడా ఔట్ అనే అనుకున్నాడు. సైడ్ యాంగిల్స్ నుంచి చూస్తుంటే బాల్‌ని మంచిగానే కలెక్ట్ చేశాడు అనిపించింది గానీ స్ట్రెయిట్‌గా చూసినప్పుడు బాల్ డిప్ అయ్యి తన చేతిలోకెళ్ళిందేమో అని అనిపించింది. అండ్ ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది కాబట్టి బ్యాట్స్‌మెన్‌కి ఎడ్జ్‌లో ఇచ్చుంటే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. సో, నేనైతే అది కొంచెం కాంట్రోవర్షియల్ అనే అనుకుంటున్నాను. అండ్ ఇంకొంచెం సేపు చెక్ చేసి వేరే యాంగిల్స్‌లో చూసి ఇంకొంచెం చూసి డెసిషన్ అనౌన్స్ చేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్ నిజంగానే ఉందనుకుంటే బ్యాట్స్‌మెన్ ఫేవర్‌లో ఇచ్చుంటే బాగుండేదని నాకనిపించింది. అండ్ అక్కడ కేకేఆర్‌ది, వరుణ్ చక్రవర్తిది ఎటువంటి మిస్టేక్ లేదు. నా కన్సర్న్ అయితే థర్డ్ అంపైర్ దగ్గరే ఉంది. అండ్ దాని తర్వాత వెంటనే అనికేత్ వర్మ కూడా ఔట్ అయ్యాడు. నాకెందుకో ఇవాళ అనికేత్ వర్మని కొంచెం పైన పంపించారేమో అనిపించింది. ఎందుకంటే అనికేత్ వర్మ వచ్చే టైంకి స్కోర్ కూడా చాలా బాగుంది. రన్ రేట్ కూడా బాగుంది కాబట్టి ఆ మొమెంటం బ్రేక్ అవ్వకుండా కొంచెం హిట్టింగ్ పవర్‌ని పైకి పంపుదాము అని చెప్పేసి అనికేత్ వర్మని పంపించారనిపించింది. అండ్ అతను వచ్చిన తర్వాత వెంటనే ఒక పెద్ద షాట్‌కి ట్రై చేసి ఔట్ అయిపోయాడు. ఇక్కడ ఇన్నింగ్స్ కొంచెం స్లో అయినట్టు అనిపించింది. అండ్ ఆ పిచ్ పైన బాల్ డబుల్ పేస్‌తో బిహేవ్ చేస్తుంది. న్యూ బాల్ ఎందుకో మంచిగా బ్యాట్ మీదకెళ్ళినట్టు అనిపించింది గానీ, తర్వాత చూస్తే పిచ్ అనేది డబుల్ పేస్‌లో బిహేవ్ చేస్తుందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇనీషియల్‌గా పవర్ ప్లేలో స్లో బాల్స్‌ని న్యూ బాల్‌తో చాలా బాగా టాకిల్ చేశారు. కానీ బాల్ ఎప్పుడైతే ఓల్డ్ అయిందో ఆ పిచ్ పైన డబుల్ పేస్‌తో బిహేవ్ చేసినట్టు అనిపించింది. అండ్ అంత ఈజీగా రన్స్ అయితే చేయలేకపోయారు. ఆ టైంలో క్లసనను, నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా ఆడారు. ఒక డీసెంట్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశారు. ఫస్ట్ మంచిగా పిచ్‌ని అర్థం చేసుకొని, దొరికిన బాల్‌ని కొడుతూ, మంచిగా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేస్తూ, చాలా మంచిగా డీసెంట్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశారు. అండ్ అదే క్రమంలో 39 రన్స్ దగ్గర ఒక పెద్ద షాట్‌కి ట్రై చేసి నితీష్ కుమార్ రెడ్డి ఔట్ అయ్యాడు. అండ్ క్లసన్ కూడా ఇవాళ చాలా బాగా ఆడి 50 చేసుకున్నాడు. సో, దాంతో ఎస్ఆర్‌హెచ్ 226 రన్స్ స్కోర్ చేయగలిగింది 20 ఓవర్స్‌కి. అండ్ ముందుగా అనుకున్నట్టు అభిషేక్ శర్మ కాంట్రోవర్షియల్ ఔట్ అనుకున్నాం గదా! ఆ డెసిషన్ గనక బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్‌మెన్‌కిచ్చి అభిషేక్ శర్మ నాట్ ఔట్ అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ 250 స్కోర్ చేయగలిగేది. దట్ టూ ఆన్ 190-200 పిచ్ పైన.
అండ్ ఎస్ఆర్హెచ్‌కి 226 స్కోర్ రావడానికి మెయిన్ రీజన్ అయితే పవర్ ప్లేలో అభిషేక్ శర్మ, ట్రావిస్ స్కోర్ చేసిన రన్స్ వల్లే. కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే బ్లెస్సింగ్ ముజరబాని 4 వికెట్లు తీసుకున్నాడు. అలానే వైభవ్ అరోరా కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. అండ్ వీళ్ళిద్దరు బౌలింగ్ వల్లనే కేకేఆర్ మిడిల్ ఓవర్స్‌లో కొంచెం స్లో చేయగలిగింది థింగ్స్‌ని. అండ్ వీళ్ళతో పాటు అంకుల్ రాయ్ కూడా ఒక డీసెంట్‌గా స్పెల్ వేసి అలానే ఒక వికెట్ తీసుకున్నాడు. కేకేఆర్ మెయిన్ కన్సర్న్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి అలానే సునీల్ నరైన్. అండ్ వాళ్ళిద్దరి మీద ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో మనందరికీ తెలుసు. బట్ అనుకున్న విధంగా వాళ్ళిద్దరూ అయితే బౌలింగ్ చేయలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి. మనం గత 1 ½ మంత్ నుంచి చూస్తున్నాం. వరల్డ్ కప్ నుంచి వరుణ్ చక్రవర్తి రన్స్ సమర్పించుకుంటున్నాడు. బట్ మనందరికీ తెలిసిందే వరుణ్ చక్రవర్తి వన్ ఆఫ్ ది టాప్ బౌలర్ అనే. కానీ వన్స్ బ్యాట్స్‌మెన్స్ రన్స్ కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత వరుణ్ చక్రవర్తి ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడేమో అనిపిస్తుంది. అండ్ దీన్ని కేకేఆర్ కొంచెం ఆలోచించి దీని మీద కేకేఆర్ ఎందుకో ఇంకొంచెం వర్క్ చేయాలేమో అన్నట్టు అనిపిస్తుంది. ఈ కన్సర్న్‌ని వాళ్ళు ఓవర్‌కమ్ చేయాలంటే. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్‌లో కేకేఆర్ ఈ కన్సర్న్‌ని ఎలా అడ్రెస్ చేసి దీన్ని ఓవర్‌కమ్ చేస్తుందో చూద్దాం. 227 రన్స్ టార్గెట్‌తో చేజింగ్ స్టార్ట్ చేసిన కేకేఆర్‌కి ఒక మంచి స్టార్టే దొరికిందని చెప్పుకోవాలి ఫస్ట్ ఓవర్. ఎందుకంటే ఫిన్ ఎలన్ ఆ ఓవర్‌లో డేవిడ్ పెయిన్‌కి రక్త కన్నీరే చూయించాడు. 2 సిక్స్‌లు, 3 ఫోర్‌లు, ఒక సింగిల్‌తో మొత్తం 25 రన్‌లు స్కోర్ చేశాడు ఆ ఓవర్. అండ్ సెకండ్ ఓవర్ బౌలింగ్ వేయడానికి వచ్చిన హర్ష్ దూబేని కూడా ఒక 4 కొట్టాడు. ఇదేందో తేడాగా ఉంది, మ్యాచ్ గయలా ఉంది, అలెన్ భయ్య తగులుకున్నాడు ఏంటో అనిపించింది. దాని తర్వాత బాలే హర్ష్ దూబే లక్కీగా ఒక మంచి రిటర్న్ క్యాచ్ తీసుకొని ఫిన్ ఎలన్‌ని అవుట్ చేస్తాడు. వన్ డౌన్‌కి బ్యాటింగ్‌కి వచ్చిన రఘువంశీ చాలా బాగా ఆడతాడు. అండ్ ఇక్కడ రఘువంశీ గురించి ఒక పాయింట్ మెన్షన్ చేసుకోవాలి. ఒక ప్రామిసింగ్ యంగ్‌స్టర్‌లా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్‌లో కూడా తను 50 స్కోర్ చేయడం మనం చూసాం. అండ్ లాస్ట్ సీజన్స్ చూసాం ఎంత మంచిగా ఆడతాడో. అండ్ ఇవాళ మ్యాచ్‌లో కూడా అతను హాఫ్ సెంచరీ స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు. టోర్నమెంట్‌లో సో ఫార్ హైయెస్ట్ రన్ గెటర్. కొంతమంది బ్యాట్స్‌మెన్స్ ఉంటారు. పవర్ ఉపయోగించి బౌండరీస్ సాధిస్తారనమాట. కానీ రఘువంశీ అలా కాదు. ఎక్కడ పవర్ ఉపయోగించలేదు. ప్యూర్ టైమింగ్ అండ్ క్లాస్. అండ్ మంచిగా గ్యాప్స్ ఫైండ్ చేస్తున్నాడు. అండ్ బాల్‌ని గట్టిగా కొట్టట్లేదు. జస్ట్ గైడ్ చేస్తున్నాడు అంతే. అండ్ ఆ షాట్స్ కూడా మన కళ్ళకి చూడడానికి చాలా బాగున్నాయన్నమాట. అండ్ అది కూడా డీసెంట్ స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేస్తున్నాడు. ఇంకో సైడ్ చూసుకుంటే అజింక్య రహానే చాలా స్ట్రగుల్ అయ్యాడు ఇవాళ. జయదేవ్ ఉన్నత్కత్ బౌలింగ్‌లో రహానే అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన క్యామరూన్ గ్రీన్ కూడా ఎక్కువ సేపు ఏం లేడు. వెంటనే రన్‌ఔట్ అయ్యి వెనక్కెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేసుకోవాలి. కేకేఆర్ క్యామరూన్ గ్రీన్‌ని ఎందుకు 25,00,00,000 పెట్టుకున్నారో అస్సలు అర్థం కావట్లేదు భయ్య. ఒక ఓవర్ బౌలింగ్ ఇవ్వరు. మళ్ళీ మనోడేమన్నా బ్యాటింగ్ గొప్ప పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడంటే అంత గొప్ప పెర్ఫార్మన్స్ ఏం లేదు. మళ్ళీ ఇవాళ అలాంటి రన్‌ఔట్. అందరూ అన్నట్టే రఘువంశీదే ఎక్కువ మిస్టేక్ అక్కడ కాదంటలేదు. కానీ బాల్ అనేది బౌలర్‌ని దాటేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా! రఘువంశీ కాల్ ఇచ్చినప్పుడు నో అని చెప్పొచ్చు కదా! బ్లైండ్‌గా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ రన్‌ఔట్ దగ్గర కూడా కొంత డ్రామా జరిగింది. అదేంటంటే ఫస్ట్ రఘువంశీ ఔట్ అనుకోని ఆల్మోస్ట్ బౌండరీ రోప్ వరకు వచ్చాడు. కానీ దాని తర్వాత చెక్ చేస్తే అర్థమైంది ఏందంటే ఈశాన్ మలింగ వికెట్లు కొట్టే టైంకి వీళ్ళిద్దరూ రన్ క్రాస్ అవ్వలేదు. కాబట్టి క్యామరూన్ గ్రీన్‌ని రన్‌ఔట్ కింద డిక్లేర్ చేశారు. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. రఘువంశీ చాలా మంచిగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. అలానే అతను ఒక ప్రామిసింగ్ యంగ్ టాలెంట్. అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అతని జడ్జిమెంట్ అయితే టూ వరస్ట్. ఇవాళ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవటంలో ఎస్ఆర్హెచ్ టీమ్ ఎఫర్ట్ ఎంతుందో అంతే అమౌంట్ ఆఫ్ కీ రోల్ రఘువంశీ ప్లే చేశాడు. అవును. ఎందుకంటే క్రూషియల్ టైంలో గ్రీన్ రన్‌ఔట్ అలానే ఒక మంచి పార్ట్నర్‌షిప్ రింకుతో బిల్డ్ అవుతున్న టైంలో సేమ్ వరస్ట్ జడ్జ్‌మెంట్‌తో అతని రన్‌ఔట్. దానివల్లే ఇవాళ కేకేఆర్ మ్యాచ్ ఓడిపోయింది. అండ్ దాని తర్వాత చెప్పుకోవాల్సింది నితీష్ కుమార్ రెడ్డి. అసలు ఇవాళ మంచి ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్‌లో 39 రన్స్ 24 బాల్స్‌లో స్కోర్ చేసాడు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వచ్చే టైంకి కేకేఆర్ ఆల్మోస్ట్ చేసేస్తదా అనిపించింది. ఎందుకంటే 9 ఓవర్స్‌లో దాదాపు వాళ్ళు కొట్టాల్సింది 105 110 రన్స్ కొట్టాలంతే. అది డూయబుల్ కేకేఆర్ బ్యాటింగ్‌కి. ఎందుకంటే రింకు సింగ్ ఇంకా ఉన్నాడు. రింకు సింగ్ ఎంత మంచి ఫినిషరో మనందరికీ తెలుసు. సునీల్ నరైన్ ఉన్నాడు. రమణ్‌దీప్ సింగ్ ఉన్నాడు. సో ఇట్స్ డూయబుల్. కానీ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో అంకుల్ రాయ్‌ని అవుట్ చేశాడు. అండ్ దాని తర్వాత రింకు సింగ్‌ని కూడా అవుట్ చేశాడు నెక్స్ట్ ఓవర్‌లో. లాస్ట్ ఆర్‌సీబీ మ్యాచ్‌లో మనం చెప్పుకున్నాం. నితీష్ కుమార్ రెడ్డి నుంచి హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయని ఇన్నింగ్స్ ఇది అని. ఈ మ్యాచ్‌తో తనేంటో, తన టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. టీమ్‌కి అవసరమైనప్పుడు నేనున్నాను అని చెప్పేసి బ్యాటింగ్‌లోను, బౌలింగ్‌లోను వచ్చి చూపించాడు.
అండ్ దాని తర్వాత ఈశాన్ మలింగ మంచిగా బౌలింగ్ చేశాడు. అలానే జయదేవ్ ఉన్నద్గత్ ఇవాళ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఇది ఓవరాల్‌గా టీమ్ ఎఫర్ట్ అనే చెప్పాలి. మనందరికీ తెలిసిన విషయమే ఎస్ఆర్‌హెచ్ ఏమి సూపర్ బౌలింగ్ యూనిట్ అయితే కాదు. బట్ పొటెన్షియల్ ఉన్న బౌలింగ్ యూనిట్టే. కానీ ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ అయితే మిస్ అవుతుంది. అదేంటంటే మిస్టరీ ఫ్యాక్టర్. ఈ మ్యాచ్‌లో వాళ్ళు హర్షల్ పటేల్‌ని కూర్చోపెట్టి శివాంగ్ కుమార్‌ని టీమ్‌లో యాడ్ చేసుకున్నారు. అండ్ శివాంగ్ కుమార్ ఎడిషన్ అనేది ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ యూనిట్‌కి చాలా ప్లస్ అనే చెప్పుకోవాలి. అండ్ నంబర్స్ ప్రకారం చూస్తే వాళ్ళ స్కోర్ బోర్డ్ పైన అతని స్టాట్స్ ఏమి అంత గొప్పగా లేవు. దానికి రీజన్ ఉంది. ఎందుకంటే అతనేసిన ఒకే ఓవర్‌లో 3, 4 మిస్ ఫీల్డ్‌లు చేశారు. ఆ మిస్ ఫీల్డ్ వల్ల 2 ఫోర్‌లు, ఒక 3 పోయింది. దానివల్లే 11 రన్స్ ఎక్స్‌ట్రా వచ్చాయి. లేదంటే ఇవాళ 4 ఓవర్స్‌కి అతనిచ్చింది 30 రన్సే. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్స్‌కి 30 రన్స్ అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఇవాళ మ్యాచ్‌లో క్రూషియల్ టైమ్‌లో శివాంగ్ కుమార్ నుంచి మనం చాలా మంచి డాట్ బాల్స్ చూసాం. ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ యూనిట్‌లో ఇవాళ నాకు కనపడని కన్సర్న్ అయితే మాత్రం డేవిడ్ పెయినే. ఇనీషియల్‌గానే చాలా ఎక్కువ రన్స్ కొట్టించుకున్నాడు. ఫస్ట్ ఓవర్‌లోనే 25 రన్స్ కొట్టించుకున్నాడు. అండ్ మీరు తీసుకుంటే పోయిన మ్యాచ్‌లో కూడా అతను ఎక్కువ రన్సే కొట్టించుకున్నాడు. కానీ ఒక 2 వికెట్లు తీశాడు. అయినా గాని నాకెందుకో అతనిది అంత ఎఫెక్టివ్ బౌలింగ్ అని అనిపించట్లేదు. మేబీ నేను అనుకోవడం అయితే ఎస్ఆర్‌హెచ్ నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్‌లో ఈ కన్సర్న్‌ని అడ్రెస్ చేస్తారనే అనుకుంటున్నా. నాకెందుకో డేవిడ్ పెయిన్‌ని కూర్చోబెట్టి హర్షల్ పటేల్‌నే మళ్ళీ టీమ్‌లోకి తెచ్చుకుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే హర్షల్ పటేల్‌కి ఐపీఎల్‌లో చాలా మంచి రికార్డ్ ఉంది. అండ్ అతని ఎక్స్‌పీరియన్స్ టీమ్‌కి చాలా మంచి ప్లస్ అయిద్దని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో స్టార్టింగ్‌లో నేను చెప్పినట్టు ఇవాళ అన్ని పాజిటివ్‌లే కాదు, మైనర్ నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా అడ్రెస్ చేస్తాను. అదేందంటే ఎస్ఆర్‌హెచ్ గ్రౌండ్ ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. మరీ ముఖ్యంగా శివాంగ్ కుమార్ ఏసిన ఒకే ఓవర్‌లో 11 రన్స్ మిస్ ఫీల్డ్ ద్వారా వచ్చినాయి. సో, మీరే అర్థం చేసుకోండి. ఎస్ఆర్‌హెచ్ గ్రౌండ్ ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. బట్ ఇవన్నీ మైనర్ అన్నమాట. నెక్స్ట్ మ్యాచెస్‌లో ఎస్ఆర్‌హెచ్ ఈ మైనర్ నెగెటివ్స్‌ని అడ్రెస్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఓవరాల్‌గా చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ ఇవాళ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్‌తో డామినేట్ చేసింది. అండ్ నాకు హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను ఇంపాక్ట్ క్రియేట్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్నాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్.